ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ రుచులు. మా కిచెన్ రుచుల ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన సేమియా ఉప్మా తెలుసుకుందాం. అదేంటి, బరువు తగ్గడానికి సేమియా ఉప్మా అంటున్నారా? మరి ఈ మొత్తం వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. మరి చేసుకునే విధానంలోకి వెళ్ళిపోదామా? అయితే మొదటగా మనకి కావాల్సింది ఒక మూకుడు మీద పాన్ పెట్టి, అదే గిన్నె పెట్టి, దానిలో 2 నుంచి 2.5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. బాగా కాగిన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని మొదటగా వేయించుకోవాలి. అయితే శనగపప్పు మినపప్పు కొద్దిగా ఎక్కువసేపు వేగుతాయండి, అందుకని ఇవి ముందు వేసేసుకుంటాము. ఆ తర్వాత వేరే పోపు దినుసులు వేసుకోవాలి. చూసారా, ఈ 2 బాగా వేగిపోయి ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. ఆవాలు బాగా వేసుకున్న తర్వాత మనకి వేయించుకోవాలన్నమాట. వేయించుకుంటే బాగుంటుంది. పోపులు బాగా వేగితేనే ఈ ఉప్మాకి మంచి రుచి వస్తుంది అనమాట. బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసుకోవాలి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, ఈ 2 కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. అయితే ఇవి తినడం వల్ల కేవలం మీకు 150 క్యాలరీలు మాత్రమే వెళ్తాయండి. అంటే 2 టేబుల్ స్పూన్ల నూనె, అలాగే సేమియా, మనం ఇప్పుడు తయారు చేసుకుంటున్న సేమియా ఉప్మా, మిక్స్డ్ వెజిటబుల్ సేమియా ఉప్మా అంటారు దీన్ని. ఇది కనుక చేసుకుంటే మనకి కేవలం వెళ్ళేది 150 నుంచి 250 మధ్యలో ఉంటాయి. అంటే మనం సాధారణంగా 900 క్యాలరీలు కనుక తీసుకుంటే బరువు సులువుగా తగ్గుతారు. అలాంటిది ఉదయం టిఫిన్ కేవలం ఇప్పుడు చూసారా, ఒక 2 కప్పుల నీళ్ళు పోసుకున్నాను నేను. అంటే సేమ్గా అవి ఉడకటానికి బాగా వేగిపోయిన తర్వాత, అంటే టమాటాలు వేగిపోయిన తర్వాత ఒక 2 కప్పులు నీళ్ళు పోసుకుని కొద్దిగా మరుగుతున్నప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే త్వరగా మనకి ఈ ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయి కలిసిపోతుంది. ఇక్కడ కనుక ఉప్పు వేసుకుంటే బాగా కలిసిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటి అంటే, బాగా మరిగిపోతున్నాయండి నీళ్ళు. ఇప్పుడు దీనిలో సేమియా వేసుకోవాలి. 1 కప్పు సేమియా వేసుకుంటున్నాను నేను. బాగా తిప్పుకుంటూ వేసుకోవాలి, లేకపోతే ఉండలుగా వచ్చేస్తుంది. తిప్పుకుంటూ సేమియా వేసుకోవాలి. 150 క్యాలరీలు కనుక ఈ టిఫిన్లో తింటే ఇంకా మధ్యాహ్నం మీరు 350 తిన్నా, రాత్రికి ఇంకొక 350 తిన్నా కూడా అది 900-950 కన్నా ఎక్కువ ఉండదండి. అందుకని ఇది బరువు తగ్గించే టిఫిన్ కింద పేర్కొనింది. దీంతోపాటు ఇడ్లీలు కూడా తీసుకోవచ్చు మీరు. అంటే ఒకరోజు సేమియా ఉప్మా, ఒకరోజు ఇడ్లీ. చూసారా, ఇది కొంచెమే ఉడికిందండి, ఇంకా ఉడకాల్సింది చాలా ఉంది. అంటే దాదాపుగా మీకు ఒక 10 నుంచి పావు గంట, అంటే ఈ నీళ్ళంతా ఎగిరిపోవాలన్నమాట, ఆవిరైపోవాలి. సో పావు గంట పడుతుంది, 10 నిమిషాల నుంచి పావు గంట పడుతుంది. మీకు పచ్చిమిరపకాయలు అనేవి మీ ఇష్టం కొద్దీ వేసుకోవచ్చు. చూసారా, బాగా ఉడికిపోతుంది, ఇంకా బాగా బాయిలింగ్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా కొద్దిగా నీరు ఉందండి. ఇంకొక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, మరి అయిపోయిందండి. చూసారా, వేడి సేమియా ఉప్మా భలే రెడీ అయిపోయింది. ఈ మిక్స్డ్ వెజిటబుల్ సేమియా ఉప్మా మీరు తీసుకోండి. ముఖ్యంగా వాళ్ళు బాగా హైట్ పెరగడంతో పాటు బరువు పెరగకుండా ఉంటారు. బరువు తగ్గాలి, రుచికరంగా ఉండాలి అంటే మాత్రం ఇది తీసుకోండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో వినేందుకు ధన్యవాదాలు.